1 2 3 రెడీ. హాయ్ ఫ్రెండ్స్, యానిమల్ అండ్ ఫ్రెండ్స్. ఎవరు తీసుకెళ్తున్నారు ఫ్రెండ్? చింటూ బాబాయ్. చలో యానం. సో ప్రస్తుతం మనం టేక్సెట్టిపాలెం, కోనసీమలో టేక్సెట్టిపాలెం నుంచి యానం వెళ్తున్నాం అనమాట. యానంలో ఎవరుంటారు రోజా? నువ్వే చెప్పు. అమ్మమ్మ గారు ఇల్లు అనమాట. రోజా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. రెడీ రెడీ. నిత్య హాయ్. చిన్న ఏంటంటే మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఎందుకంటే 10 రోజుల నుంచి యానం గాలి తగలలేదు. ఇప్పుడు తన సొంత గూటికి చేరుకుంటున్నాడు అనమాట చిన్న. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. అసలు ఎండ లేదు, బంగాళాఖాతంలో అల్పపీడనం అని చెప్పి వాయుగుండ సూచన ఉంది. అందుకని మంచి వెదర్, చాలా చల్లగా ఉంది ఈరోజు. ఇదంతా జగ్గన్నపేట సెంటర్ అనమాట. మనం టేక్సెట్టిపాలెంలో స్టార్ట్ అయ్యాం. రాజోలు, జగ్గన్నపేట, మామిడి కుదురు మీదుగా యానం వెళ్తాం అనమాట. ఇదివరకు అయితే రాజోల మీద నుంచి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు హైవే పడిన తర్వాత రాజోలని టచ్ చేయట్లేదు అనమాట. తాటిపాకని కూడా అంటారు ఈ ఊరిని. వర్షం పడడంతో మొత్తం రోడ్లన్నీ బురద బురదగా ఉన్నాయి. నా బస్సు చూసారా? సగినేటిపల్లి రేవు, మా ఊరు వెళ్ళిపోతుంది అనమాట ఆ బస్సు. బాయ్ బాయ్. ఇది పాసర్లపూడి బ్రిడ్జ్ అనమాట. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, దిండి దగ్గర కూడా ఒక రైల్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక రైల్వే బ్రిడ్జ్ పడుతుంది అనమాట. ఇదిగోండి, ఈ పాసర్లపూడి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత రాజోల నుంచి అమలాపురం వెళ్ళడం చాలా చాలా ఈజీ అయ్యింది. అదిగోండి, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అదే అనమాట రైల్వే బ్రిడ్జ్. రాజోల నుంచి యానం వెళ్ళే మార్గం అంతా కూడా పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉంటుంది. గోదావరి గట్లు, పిల్ల కాలువలు, వరి పొలాలు, కొబ్బరి చెట్లు. అబ్బో చూడండి, ఈ డ్రోన్ షాట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మేము ఆగలేదు కానండి. పాసర్లపూడి బ్రిడ్జ్ ఎక్క ముందు నగరం అనే చిన్న పల్లెటూరు వస్తుంది. ఆ పల్లెటూరులో గరాజీలు అనే ఫుడ్ ఐటమ్ చాలా ఫేమస్. పిచ్చిగూళ్ళు అని కూడా అంటారు, ఎందుకంటే అది చూడడానికి పిచ్చిగూళ్ళ ఉంటుంది, తినడానికి కరకరలాడుతూ ఉంటుంది. చుట్టాలు ఆ రూట్లో ఎవరింటికి వచ్చినా మనకు ఆ ప్యాకెట్ పట్టుకొస్తూ ఉంటారనమాట. మీరు కనుక ఆ రూట్లో వెళ్తుంటే ఒకసారి ట్రై చేయండి. ఇదంతా మురమళ్ళ సెంటర్ అనమాట. మురమళ్ళ సెంటర్ దిగోళ్ళు రావాలి. రోజా ఇదిగో మరి అమ్మమ్మ గారు ఊరికి దగ్గరలోకి వచ్చేసాం, యానం దగ్గరలోకి వచ్చేసాం. గోదావరి గట్టు మీద చిల్కవే గరింతకు గట్టుకున్న చందమామవే. సో మీరందరూ ఈ అంత్యాక్షరి కార్యక్రమం సమాప్తం. ఓ యానం బ్రిడ్జ్ ఎంటర్ అయ్యామన్నమాట. బ్యాక్ సైడ్ ఏమో ఎదురులంక అంటారు. ఇప్పుడు మనం యానం వెళ్తున్నాం అన్నమాట. యానం బ్రిడ్జ్ గౌతమి గోదావరి నది మీద ఈ యానం బ్రిడ్జ్ ఉంది. బాగా పూర్వం ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అమలాపురం నుంచి కాకినాడ వెళ్ళడం చాలా చాలా కష్టపడేవారు అనమాట. ఇక్కడ కింద గోదావరి నుంచి పడవ కానీ పంటి కానీ దాటి వెళ్ళాల్సి వచ్చేది. చాలా చాలా ఇబ్బంది పడేవారు అనమాట. ఈ బ్రిడ్జ్ కట్టి చాలా సంవత్సరాలు అయిందిలేండి. రోజా వచ్చేసాం యానం. సో యానం ఏంటంటే యూనియన్ టెరిటరీ అనమాట, కేంద్రపాలిత ప్రాంతం. పాండిచ్చేరి కింద ఉంటుంది అనమాట. సో జియోగ్రఫికల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యానం ఈజ్ యూనియన్ టెరిటరీ కిందకి వస్తుంది అనమాట. అందమైన గోదావరి నది తీరం పక్కనే ఉన్న ఒక స్పెషల్ టౌన్ యానం. స్పెషల్ అని ఎందుకన్నానంటే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు యానం, పాండిచ్చేరి, కరైకల్ ఇవన్నీ ఫ్రెంచ్ కాలనీస్గా ఉండేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోతూ భారతదేశ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇండియా గవర్నమెంట్ పాండిచ్చేరిని సాధారణ రాష్ట్రంగా కాకుండా యూనియన్ టెరిటరీగా చేసిందనమాట.
అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిందనమాట. వెల్కమ్ టు యానాం. నానమ్మ గారు అలా కేంద్రపాలిత ప్రాంతం అవడం వల్ల పక్క రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ రేట్లన్నీ తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, అలాగే నిత్యావసర వస్తువులు ఏదైనా కూడా ట్యాక్స్ తక్కువగా ఉండడం వల్ల రేట్లు కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రోజుకి కూడా మీరు పాండిచ్చేరి వెళ్తే ఒక మినీ ఫ్రాన్స్ వెళ్ళినట్టే ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత నానమ్మ గారిని కలిసాం. చాలా హ్యాపీ. ఆవిడతో చక్కగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత యానం ఒక రౌండ్ వేసిన తర్వాత ఒబెలిస్క్ టవర్ దగ్గరికి వెళ్ళాం. ఒబెలిస్క్ టవర్ చాలా మంచి టూరిస్ట్ అట్రాక్షన్ యానంలో. కాకపోతే ఇది గోదావరి గట్టుకి దగ్గరలో ఉండుంటే ఇంకా బాగుండేది అనేది మా ఒపీనియన్. రేపు మన ప్రయాణం అన్నవరం అండ్ వైజాగ్కి. ఇండియా ట్రిప్ నుంచి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.